తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగటం లేదని అనుకుంటున్నారు. తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారాన్ని అందుకుని ముచ్చటగా మూడోసారి కూడా అధికారాన్ని అందుకుంటారనుకుంటే సీన్ రివర్స్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి రాజకీయంగా కారు పార్టీని దేశవ్యాప్తంగా కదం తొక్కేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఏపీలో పార్టీ అధ్యక్షుడిని నియమించడంతో పాటు గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అలాగే మహారాష్ట్ర రాజకీయాల్లో సైతం కారు పార్టీ కీలకంగా వ్యవహరించేలా పావులు కదిపారు. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు హస్తం పార్టీకి పట్టం కట్టారు. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ కంగుతిన్నారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెంట కోటరీగా మసలిన నేతలంతా బీబీ పాటిల్, కడియం శ్రీహరి, కేకే, బొంతు రామ్మోహన్ వగైరా టోక్గా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఇంతలో లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి. అయితే ఆ పార్టీ నుంచి బరిలో దింపేందుకు లోక్సభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వరంగల్ ఎంపీ టికెట్ కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ కేటాయిస్తే తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం లేదంటూ కేసీఆర్కే లేఖాస్త్రం సైతం సంధించింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సరిగ్గా ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఇతరత్ర ఆరోపణలు కేసీఆర్ తనయుడు కేటీఆర్ను చుట్టుముట్టున్నాయి. ఇక కేసీఆర్ మరో మేనల్లుడు సంతోష్ రావు రాజ్యసభ పదవీకాలం సైతం ముగిసిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి రాజకీయంగా దేశవ్యాప్తంగా కారు స్టీరింగ్ తిప్పుదామని కేసీఆర్ భావించారు. కానీ ఎన్నికల వేళ ఆయన ఫ్యామిలీలోని ఒక్కొక్కరు కూడా ఎన్నికల బరిలో నిలబడటం సంగతి దేవుడెరుగు. ఉభయ సభల్లో సైతం లేకపోవడం గమనార్హం. 2001లో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. 2004లో ఆయన కరీంనగర్ నుంచి లోక్సభకి ఎన్నికారు. 2009లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2014లో మెదక్ లోక్సభతో పాటు గజ్వేల్ ఎమ్మెల్యేగా సైతం పోటీ చేశారు. అయితే మళ్లీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం మెదక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. ఇక 2014లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవిత ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతుల ఆమె ఓటమి పాలారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీలోని వారు లోక్సభలో ప్రాతినిధ్యం వహించేవారు లేకుండా పోయారు. ఇక కేసీఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్ రావు రాజ్యసభ పదవీ కాలం 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. సరిగ్గా 2024 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఎన్నికల బరిలో దిగటం కానీ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించడం కానీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2 దశాబ్దాల పాటు కేసీఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ రాజకీయంగా ఒక చక్రం తిప్పింది. అయితే వచ్చే ఈ 5 ఏళ్లలో పార్లమెంట్లో ఈ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించకుండా ఉన్నట్లయింది. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ జెండాను రెప్రెపలాడించిన కేసీఆర్ అదే పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఎన్నికలకు వెళ్లడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన ఇదే కేసీఆర్ పార్టీ పేరు మళ్లీ పాత పద్ధతిలో అంటే టీఆర్ఎస్ అని పేరు మారుస్తారా అనే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మారుతామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత కోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడుపు వస్తుంది ఒక్కొక్క రైతును చూస్తే. ఆ తండాలలో తిరుగుతాను 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినోడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా.
1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదట, ఆడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పండించుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది